ఆ భయం మళ్ళీ వచ్చేసింది. రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ కరోనా వైరస్ బుసలు కొడుతోంది. దేశమంతా మళ్ళీ హై అలర్ట్ మోడ్లోకి వచ్చింది. రాత్రి కర్ఫ్యూలు, లాక్డౌన్లు ఈ మాటలను మళ్ళీ మనం వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మాస్క్ మానేసాం, వ్యక్తిగత దూరం తగ్గించాం, బట్ మనం అందరం మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ అలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కరోనా సెకండ్ వేవ్కి సంబంధించి మన నిర్లక్ష్యానికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం. దేశంలో కరోనా వైరస్ మళ్లీ దడపుట్టిస్తోంది. సెకండ్ వేవ్ సునామీ స్పీడును అందుకోబోతోంది. కొన్ని చోట్ల లాక్డౌన్ మాట వినిపిస్తోంది. రాత్రి కర్ఫ్యూ వచ్చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అన్నమాట ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం గాని ఒకే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే రోజు మాట్లాడటం, హెచ్చరించడం ఈ తీవ్రతకు అద్దం పడుతోంది. The year 2021 promises to be a year of swift recovery from the pandemic. The lessons from the pandemic, however, must not be forgotten. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కూడా కొంచెం కరోనా పెరుగుదల కనిపిస్తూ ఉంది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక కన్నేసి ఉంచినాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. కరోనా ఏం చేస్తుందో గుర్తుంచుకోండి. కరోనా వైరస్ ఏం చేసిందో గుర్తు తెచ్చుకోండి. దుకాణాలు మూతబడ్డాయి, వ్యాపారాలు ఆగిపోయాయి. బంద్ బంద్ బంద్. ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం, దేశం అంతా బంద్. దేశంలో లాక్డౌన్ మళ్లీ వస్తోందా? కరోనా సెకండ్ వేవ్ బుసలు కొడుతోందా? పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం? విస్తరిస్తున్న కొత్త స్ట్రెయిన్కు అడ్డుకట్ట పడేదెలా? కరోనా ఎందుకు పెరుగుతుందో చూడండి. ముంబైలోని దాదర్ మార్కెట్ ఇది. కరోనా ఎక్కువ మంది చంపేసిన మహానగరం ఇది. ఇక్కడ వ్యక్తిగత దూరాన్ని జనం లైట్ తీసుకున్నారు. కరోనా మళ్లీ వచ్చేసింది. కొత్త కరోనా స్ట్రెయిన్ రెచ్చిపోతున్న ముంబై నగరంలో పోగుపడిన జనం నిర్లక్ష్యమిది. ఇలా గుమికూడితే ఏం జరుగుతుందో కరోనా మళ్లీ పాఠం చెబినట్లుగా చెబుతోంది. కొళత్తూర్ డిఎంకే చీఫ్ స్టాలిన్ నామినేషన్ సందర్భంగా సీనిది. అసలు కరోనా వచ్చిందా అన్నది కూడా పట్టని కార్యకర్తల ర్యాలీ ఇది. స్ట్రెయిన్ తీవ్రతతో మహారాష్ట్రలోని నాగపూర్లో లాక్డౌన్ విధించారు. ఎందుకంటే జనం కరోనా జాగ్రత్తలు పట్టించుకోవడం లేదు. ఒక్కసారి వచ్చింది మళ్లీ రాదనే గుడ్డి నమ్మకంతో ఉన్నారు. లాక్డౌన్ రావడానికి ముందు రాత్రి కర్ఫ్యూ వచ్చింది. సెకండ్ వేవ్ను కట్టడి చేయడానికి నిశిరాత్రులో కర్ఫ్యూ పెడుతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. इंदौर में, भोपाल में आज से नाइट कर्फ्यू रहेगा 10 बजे से लेके सवेरे तक. దేశంలోని 6 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ షురువైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్, భూపాల్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. గుజరాత్లోని సూరత్, రాజ్కోట్, అహ్మదాబాద్, వడోదరా నగరాల్లో కూడా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. నిర్లక్ష్యంతో ఉన్న జనాన్ని అప్రమత్తం చేసి కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకునే చర్య ఇది. కరోనా ఫస్ట్ వేవ్లో ఏం జరిగిందో సెకండ్ వేవ్లో అదే రిపీట్ అవుతోంది. గత ఏడాది తప్పులు ఎక్కడ జరిగాయో ఈ ఏడాది అక్కడే తప్పులు జరుగుతున్నాయి.
నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లోనే గత ఏడాది కేసులు పెచ్చరిల్లాయి. మొత్తం మీద సెకండ్ వేవ్ విషయంలో అలసత్వం చేయొద్దంటూ వైరస్ హెచ్చరిస్తోంది. కరోనా మోగించిన మరణ మృదంగాన్ని ఎవరూ మర్చిపోలేరు. 1,14,00,000 కేసులు, 1,59,000 మరణాల రికార్డు ఎన్నటికీ మరుపురాదు. కరోనా వైరస్ జనాన్ని ఎంతగా భయపెట్టిందో కరోనా కన్నీటి కథలే చెబుతున్నాయి. అలాంటి కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ రూపంలో మళ్లీ వస్తోంది. గత ఏడాది కరోనా వైరస్ గురించి దేశాన్ని అప్రమత్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ సైరన్ మోగించారు. సెకండ్ వేవ్ వస్తోందంటూ ప్రధాని మోదీ యావత్ దేశాన్ని అలర్ట్ మోడ్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ కరోనా గురించి హెచ్చరించారు. देश के 70 जिलों में तो पिछले कुछ हफ्तों में यह वृद्धि 150% से भी ज्यादा है, 150% से ज्यादा। अगर हम इस बढ़ती हुई महामारी को यही नहीं रोकेंगे तो देशव्यापी आउटब्रेक की स्थिति बन सकती है। हमें कोरोना की उस उभरती हुई सेकंड पीक को तुरंत रोकना ही होगा। ప్రధాని మోగించిన కరోనా సెకండ్ వేవ్ సైరన్ వెనక కథ చాలా ఆందోళనకరంగా ఉంది. 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాలు హాట్స్పాట్లుగా మారాయి. మనం సాధించిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారకూడదు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల మీద ఆధారపడొద్దని కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ను ఉద్దేశిస్తూ అన్నారు ప్రధాని మోదీ. 2, 3 శ్రేణి నగరాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంత ఆందోళనకరంగా, ఇంత హెచ్చరికపూర్వకంగా ఎందుకు మాట్లాడారో చూడండి. కరోనా వచ్చి వెళ్లిపోయింది, మనకేమీ కాదులే, మళ్లీ రాదులే అంటున్న జనం మైండ్ సెట్ ఇప్పుడు మారాల్సి ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ జోరు మీద ఉంది. ప్రాణాలు తీస్తానంటూ పైకి వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను చూడండి. కరోనా కొత్త కేసుల్లో 72% ఈ 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ 5ంట్లో మహారాష్ట్ర సంగతి చూద్దాం. గత ఏడాది ఈ రాష్ట్రం పేరు వింటేనే దేశం ఉలిక్కి పడింది. దేశంలోని 24 గంటల్లో నమోదైన మొత్తం కేసులు 17,864. ఈ కేసుల్లో మహారాష్ట్రలోనే 61.8% కేసులు ఉన్నాయి. ఇప్పటి కరోనా చావుల్లో 45.5% మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. మార్చి 1 నాటికి పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో 11% ఉంటే ఇప్పటికే అవి 16%కి పెరిగాయి. నాగపూర్ను చూడండి. లాక్డౌన్ విధించిన ఈ నగరంలో వృద్ధులు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పాతదానికన్నా డేంజర్ అన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, కానీ కంటోన్మెంట్ జోన్లు పెరగడం లేదు. వ్యాక్సినేషన్ విధానం కూడా మారడం లేదు. టెస్టుల సంఖ్య కూడా పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హెచ్చరిక ఇదే. అంటే మళ్లీ ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్, కంటోన్మెంట్ జోన్లు మళ్లీ పెరగాలి. కరోనా సెకండ్ వేవ్ ప్రాణాలు తీయక ముందే, కుటుంబాల్లో కల్లోలం రేపక ముందే ఈ నిర్లక్ష్యం నుంచి యావత్ సమాజం మేల్కొనాలి. तो इसलिए हमने कहा है कि किसी भी पॉजिटिव आदमी का जो क्लोज कांटेक्ट है, रफली प्रत्येक व्यक्ति पर 30 ऐसे कांटेक्ट होने चाहिए जिनको हम 3 दिन में खोजें, ट्रैक करें, आइसोलेट करें, टेस्ट करें, और अगर टेस्ट में वो पॉजिटिव हैं तो फिर वो ट्रीटमेंट में जाएं या आइसोलेशन में जाएं। हमने ये भी कहा है कि अगर आपके यहाँ मामले बढ़ रहे हैं तो आपके यहाँ कंटेनमेंट जोन भी बढ़ने चाहिए।
ऐसा नहीं हो सकता है कि केसेस बढ़ रहे हैं लेकिन कंटेनमेंट जोन उतने ही हैं जितने 1 महीने पहले थे। इसका मतलब कहीं पर कोई लापरवाही हो रही है। हमने ये भी बोला है कि जिन जिलों में ज़्यादा मामले आ रहे हैं वहाँ पे प्रायोरिटी वैक्सीनेशन उन ग्रुप्स का होना चाहिए जिनके बारे में भारत सरकार ने निर्देश दिए हैं। ప్రధాని మోదీ హెచ్చరికల తర్వాత దేశంలో వాతావరణం మారిపోయింది. రూల్స్ కఠినమవుతున్నాయి. సూరత్ ప్రాంతాన్ని ఒక్కసారి చూడండి. సూరత్కు వెళితే చాలు మీరు 7 రోజుల ఐసోలేషన్లో ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా జనం మళ్లీ మాస్కులు ధరించాల్సిందే. వ్యక్తిగత దూరాన్ని మళ్లీ విధిగా పాటించాల్సిందే. ఎన్నికల పేరుతోనూ పెళ్లిళ్ల పేరుతోనూ జోష్ను తగ్గించాల్సిందే. మళ్లీ వైద్య సిబ్బంది వారియర్స్ అవతారమెత్తాల్సిందే. ఎందుకంటే ఇది కరోనా 2.0. ఇది ఓ శతాబ్దపు మహమ్మారి కొత్త ఇన్నింగ్స్. చావు డప్పు మోగకముందే అంతా అప్రమత్తం కావాలి. లేకుంటే మన పక్కనే మరణం రెడీగా ఉందని అనుకోవాలి. దేశమంతా కరోనా కేసులు పెరుగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ట్రెండ్ కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్కు పుట్టినిల్లైన మన 2 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ దుర్వినియోగం అవుతోందంటూ ప్రధాని స్వయంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ వాడకం, ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. తెలంగాణలో కొన్ని చోట్ల పెరుగుతున్న కరోనా కేసులు. ఏపీలో మళ్లీ పెచ్చరిల్లుతున్న వైరస్ కొత్త స్ట్రెయిన్. కరోనా వైరస్ కేసులను తెలుగు రాష్ట్రాలు ఎలా కంట్రోల్ చేస్తాయన్నదే అసలు పాయింట్. వాస్తవానికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ముందు కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు సెంచరీ మార్కు దాటుతున్నాయి. గత 3 రోజుల్లోనే 200 కేసులకు పైగా నమోదవుతుండటంతో ఏపీ సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. వ్యాక్సినేషన్కు ఎన్నికల ప్రక్రియ ఆటంకంగా మారిందని, కరోనా టెస్టులతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఇటు తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయి. రెసిడెన్షియల్, ప్రభుత్వ స్కూళ్లలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజులుగా దాదాపు 200కు పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1-2 విషయాలు 1-2 చోట్ల నుంచి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్లో, మంచిర్యాల జిల్లాలో ఒక పాఠశాలలో కొంచెం ఎక్కువగా కేసులు వస్తాయి. ఇందాక నేను సమీక్ష కూడా చేశాను అధ్యక్ష. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు సూచనలు వస్తూ ఉన్నాయి. అన్ని శక్తులు ఉపయోగించి తప్పకుండా ఈ కరోనాను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాను అధ్యక్ష. కరోనా పడగ విప్పుతుంటే మళ్లీ అలర్టు కావాలి. అందుకే జన సమూహాలను నివారించాలి. ఈ మధ్యే తెలంగాణలో పాఠశాలలు తెరిచారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్కూళ్ల కొనసాగింపుపై 2-3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైద్య శాఖ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారు అలర్ట్గా ఉన్నారు. అక్కడక్కడ స్కూళ్ళలో వస్తుంటే భయపడతా ఉన్నాం. హాస్టల్లో వస్తున్నా కూడా భయం కలుగుతా ఉంది. ఎందుకంటే పిల్లలంతా చిన్నారులు ఒకచోట ఉంటారు. మరి వాటిని కొనసాగించడమా, ఏం చేయాలనో రాబోయే 2-3 రోజుల్లో వీలైతే నేను స్టేట్మెంట్ కూడా ఇస్తాను అసెంబ్లీలో. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చరిల్లుతుంటే హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసింది. కానీ ఏపీ, తెలంగాణలోనే వ్యాక్సిన్ వృధా అవుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. तेलंगाना और आंध्र प्रदेश में 10% से ज्यादा वैक्सीन वेस्टेज है. यूपी में भी वैक्सीन वेस्टेज करीब करीब वैसा ही है. वैक्सीन क्यों वेस्टेज हो रही है, इसकी भी राज्यों में समीक्षा होनी चाहिए. వ్యాక్సిన్ వృధా అన్నది కీలకమైన అంశమైనప్పటికీ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కంటోన్మెంట్ జోన్లో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలా, ప్రాధాన్యత ఎలా ఖరారు చేయాలి అన్న దానిపై కేంద్రం ఫోకస్ చేయబోతోంది. అదండి, సైరన్ మోగింది. మనం అందరం సిద్ధమైపోవాలి. ప్రాణాయామం చేయాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఏదేమైనా కరోనాపై యుద్ధానికి మనం అందరం సిద్ధంగా ఉండాల్సిందే.